ఓ ధనుంజయ, నమే పార్థాస్తి కర్తవ్యం త్రిశులోకేషు కించన నానవాప్త నవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి. ఇది నా ఒక్కడి కథ కాదు, ఓడిపోతున్నా సరే ప్రయత్నించే ప్రతి ఒక్కడి కథ. నీ కథ. ఓడిపోయిన తర్వాత ప్రయత్నించడం అంత సులువు కాదు. అయినా సరే నువ్వు ప్రయత్నిస్తున్నావంటే నీ భుజం తట్టుకో సోదరా. తెల్లవారితే నా ఆఖరి పరీక్ష, కానీ నా ఆలోచన మాత్రం నిన్న పొద్దున విన్న బండి సౌండ్ దగ్గర ఆగిపోయింది. డడ్ డడ్ డడ్. ఒక మెకానిక్ స్టార్ట్ చేసేటప్పుడు చూసా. కొని తెచ్చేంత వరకు ఆ రోజు ఏం జరిగిందో కూడా గుర్తులేదు. ఎగ్జామ్ రోజు బండి తీసి కిక్కు కొట్టి వెళ్ళినప్పుడు ఇది నాది అనే అనుభూతి ఇప్పటికీ మర్చిపోలేను. ఈ బండిని నేను 3 సార్లు రెడీ చేశాను. మొదటిసారి అన్ని బండ్లు డిస్మాంటిల్ చేసేలాగా చేయొచ్చని అనుకున్నా, కానీ నాకు అప్పుడు తెలియదు సుత్తి దెబ్బలు పడకుండా ఓడతీయలేనని. నాకప్పుడు 19. డిస్మాంటిల్ చేయడమే పెద్ద టాస్క్ అనుకునేవాడిని. తర్వాత తెలిసింది వింటేజ్ బైక్స్కి స్పేర్ పార్ట్స్ ఫైండ్ చేయడం చాలా కష్టమని. కొన్ని మంత్స్ డైలీ FB OLXలో ట్రై చేసేవాడిని. ప్రతి పోస్ట్కి టెస్ట్ మెసేజ్ పంపేవాడిని, కానీ ఎక్కువ ప్రైస్ చెప్పేవాళ్ళు. లాస్ట్కి ఎలాగో ఆర్డర్ చేశా 3 స్టేట్స్ నుంచి. 6 మంత్స్ పట్టింది. ఫైనల్గా ఇంజన్ రీబిల్డ్ చేశాను. కొన్ని రోజులు డ్రైవ్ చేసి ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. వర్షం పడితే హ్యాపీగా ఫీల్ అయ్యా నేను. వర్షం వల్ల బాధపడే రోజు వచ్చిందని అనుకోలేదు. ఇంజన్ ఛాంబర్ ఫాల్ట్ వల్ల నీళ్లు పోయి బేరింగ్స్ అన్నీ పాడైనప్పుడు అర్థమైంది మనం ఎంత ప్రయత్నించినా కాలం కూడా సహకరించాలి. రెండోసారి నేను పూర్తి చేశాననే సంతోషంలో ఆ 7 కొండల పైనున్న వెంకన్న స్వామి దగ్గరికి తీసుకెళ్ళాను. గేర్ బాక్స్ కంప్లైంట్ వల్ల మళ్ళీ ఓడిపోయాను. మీకు అనిపించవచ్చు నేను వెంటనే ప్రయత్నించానా అని, కానీ లేదు. 1 సంవత్సరం పాటు రోడ్డు మీద అలా వదిలేశాను. ఒప్పేసుకున్నా ఓడిపోయానని. అప్పుడు చెప్పాడు మా అన్న, నిజమైన గెలుపు ప్రయత్నించటంలోనే ఉంది. నీ ఓటమి కొన్న అర్థాన్ని గెలుపుగా మార్చు. మారుస్తా ఓడిపోయానన్న ఆలోచనని.